₹3,500 అడ్డుతారని 1,600కి ఆర్డర్ కన్ఫర్మ్ చేశా. అదేంటి అలా ఎలా చేస్తావు? అంటే ఏంటి దాంట్లో చీప్ క్వాలిటీ యూస్ చేస్తున్నావా? లేదంటే ప్రింటెడ్ అడ్డుతారనా? హ్యాండ్ పెయింటెడ్ కాకుండా ప్రింటెడ్ అడ్డుతారు ఇస్తున్నావా? ఇన్స్టా నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒక కస్టమర్ నాకు మెసేజ్ చేశారు. మాకు పెళ్ళుంది, సో మాకు స్వస్తిక్ అడ్డుతారు కావాలి అని చెప్పేసి అడిగారు. స్వస్తిక్ అడ్డుతారా అంటే మన దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి. అడ్డుతారు అడిగారు. అడ్డుతారు అడిగిన తర్వాత నేను స్టార్టింగ్ ప్రైస్ చెప్పేశాను. చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, సార్ ఇలా మేము ఇంతకి సేల్ చేస్తాం, కాకపోతే ఏంటంటే మా పేజ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో మేము ఒక ఆఫర్ పెట్టాం, లైక్ అడ్డుతరకి డిస్కౌంట్ ఉంది అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్కి కూడా డిస్కౌంట్ ఉండింది అని. సో అలాగా నేను అడ్డుతర డిస్కౌంట్ ప్రైస్ చెప్పేశాను. చెప్పేశాక కస్టమర్ అయినా కూడా ఒక 200-300 డిఫరెన్స్లో మళ్ళీ బార్గెన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆయన ఏమన్నారంటే, మాది ఇక్కడేనండి, మాది లోకలే, ఏదైతే తాడేపల్లిగూడెం ఉందో తాడేపల్లిగూడెం నుంచి ఒక 5 to 6 km డిస్టెన్స్ ఉన్న విలేజ్ పేరు చెప్పారు. ఓకే, మీరు నాకేమి డెలివరీ ఏం చేయక్కర్లేదు, నాకు జస్ట్ మాకు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అన్నారు. ఓకే, ఇంత అంటే మరీ కష్టం అండి, మరీ చాలా తక్కువ అడుగుతున్నారు, అది కష్టమా? నా అమౌంట్ ఎంతైతే ఉందో అంటే నేను ఎంతవరకు ఇవ్వగలను అనేది ఆయనకి చెప్పేశాను. ఇంతకంటే తక్కువ అంటే చాలా కష్టం అవుతుందండి. సో ఇది మీకు ఓకే అనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేయండి అని చెప్పేసి ఫోన్పే డీటెయిల్స్ అండ్ ఇంకా నెంబర్ అది కూడా ఆయనకి షేర్ చేయడం జరిగింది. ఆయన ఓకే చెప్పారు. ఓకే పేమెంట్ చేస్తానండి అన్నారు. ఇంకా వేరే హడావిడిలో ఉన్నారో ఏమో కస్టమర్ మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత నేను కూడా మర్చిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా రిమైండ్ చేయలేదు, నేను ఆయన కూడా మెసేజ్ చేయలేదు కాబట్టి నేను ఇంకా గప్చిగా ఉన్నా. తర్వాత సడన్గా ఒకసారి మేము మామూలుగా మెటీరియల్ షాపింగ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు సార్ కాల్ చేశారు. కాల్ చేసి ఇలా అదేనండి మీతో ఇన్స్టాలో మేము చాట్ చేసాం కదా అంటే, ఎవరు అనేది నాకు అర్థం కాలేదు. కాకపోయేసరికి నేను తర్వాత ఏ పర్టికులర్ ఐటమ్ కోసం మీరు మెసేజ్ చేశారండి అని చెప్పేసి అడిగితే అడ్డుతార కోసం. ఓకే, ఆయన ఏమన్నారంటే స్వస్తిక్ అడ్డుతారా అని చెప్పారు. సరే ఓకే, స్వస్తిక్ అడ్డుతారా అంటున్నారు కదా, ఓకే మీరు నాకు అంటే కంప్లీట్ చేస్తారండి, 2 daysలో మాకు డిస్పాచ్ చేసేస్తారా అండి? సార్ మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అడ్వాన్స్ పేమెంట్ అప్పుడే మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. మీరు ఏం చేయలేదు, నేను ఏం చేయలేదండి, సో మీరు ఇప్పుడు చేయండి, నేను ఒక 2 daysలో మీకు డిస్పాచ్ చేయడం చేస్తాను అని అన్నాను. సో ఆయన ఏమన్నారంటే ఓకే అండి, నేను మీకు ఫోన్పే నెంబర్ నాకు డీటెయిల్స్ అవి కూడా పంపించండి, వాట్సాప్కి పంపించమన్నారు, డీటెయిల్స్ అవి కూడా వాట్సాప్కి పంపించాను. పంపించిన తర్వాత ఆయన అడ్వాన్స్ పేమెంట్ చేశారు, అంతా ఫైన్, ఓకే బాగానే ఉంది. ఓకే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా సడన్గా ఈవినింగ్ మధ్యాహ్నం ఇదంతా మధ్యాహ్నం జరిగింది. కస్టమర్ ఇదండి అడ్డుతారా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టారు. నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంటి అసలు ఫోటో అంటే, ఆయన అడిగింది స్వస్తిక్ విత్ శివపార్వతి హ్యాండ్స్ అండ్ పైన లీవ్స్ అనమాట, ఆకుల్లో ఉంది. ఆ పర్టికులర్ అడ్డుతారా ₹3,500 నేను సేల్ చేసే అమౌంట్, నేను అమ్మేది ₹3,500కి. కానీ నేను కస్టమర్కి చెప్పిన అమౌంట్ స్వస్తిక్ అడ్డుతారా అని మాత్రమే అన్నారు కాబట్టి నేను కూడా స్వస్తిక్ అడ్డుతారా మాత్రమే అనుకుని 1,600 చెప్పాను. ఇంత డిఫరెన్స్ ఉంది. ఇంకా తర్వాత నేను కస్టమర్కి చెప్పాను, సార్ మీరు స్వస్తిక్ అడ్డుతారు అన్నారు, నేను స్వస్తిక్ అడ్డుతారు అనుకుని నేను అమౌంట్ చెప్పాను, కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసిందండి, మీరు స్వస్తిక్ విత్ హ్యాండ్స్ అని చెప్పలేదు, అంటే ఇది నాకు 3,500కి నేను సేల్ చేస్తానండి, 3,000 పడుతుంది ఫైనల్గా. ఇంకా మరి మీరేమో ఇలా ఇంత అమౌంట్ అయింది కదా అని అడిగితే ఆయన ఏమన్నారంటే, లేదండి స్వస్తిక్ అడ్డుతారే అని చెప్పాను కదండి అని అన్నారు. ఇంకా నేను కూడా కస్టమర్ని అడుగుండాల్సింది, అసలు ఏంటి ఎలాంటి అడ్డుతారా అని చెప్పి నేను రిఫరెన్స్ ఫోటో నాకు పంపండి అని కానీ, లేదంటే నేను పంపడమో ఏదో చేయాల్సింది, ఏది చేయలేదు. ఏది చేయకపోవడం వల్ల కస్టమర్ ఏమో ఒక అడ్డుతారు అనుకున్నారు, నేనేమో ఇంకో అడ్డుతారు అనుకున్నాను. ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి, సరే ఓకే సార్, నేను మీరు పంపిన అమౌంట్కే నేను మీరు అనుకుంటున్న అడ్డుతారని నేను చేసి పంపిస్తాను, ఎందుకంటే ఇది నా తప్పు ఉంది కాబట్టి మాత్రమే నేను ఒప్పుకున్నాను. కొని ఇంకా సరే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కానీ నాకు అదేంటి ఈ అడ్డుతెరకి నేను ఇంతకే చేస్తున్నాను అని చెప్పి నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే హార్డ్ వర్క్ కదా, హ్యాండ్ పెయింట్ అనేది అంత ఈజీ కాదు, అండ్ దట్టు దానికి చాలా టైం పడుతుంది, దాని మీద ఎక్కువ మనం టైం తీసుకుని చేయాల్సి ఉంటుంది. షేడింగ్స్ అండ్ మిగతా అంతా కొంచెం కష్టమే, కానీ అలాగే సరే ఓకే అని చెప్పి ఒప్పుకున్నా చేద్దామని చెప్పి. ఒక 1 hour అయింది అనుకుంటా, అంతే. 1 hourకి మళ్ళీ ఆయనే కాల్ చేసి మేడం మా ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో ఆవిడ ఆల్రెడీ అడ్డుదర తీసేసుకున్నారటండి, నాకు తెలీదు, అడ్డుదర వద్దండి అన్నారు. ఎప్పుడైనా ఆర్డర్ క్యాన్సిల్ అయితే నా ఫేస్లో ఒక బాధ ఉంటుంది, అయ్యో ఆర్డర్ క్యాన్సిల్ అయింది. మ్యాక్స్ అసలు ఆర్డర్స్ క్యాన్సిల్ అనేది అవ్వవు, ఎప్పుడైనా చాలా రేర్ అనమాట. వాళ్ళు తీసేసుకున్నారనో లేదంటే పెళ్ళి పోస్ట్ పోన్ అవ్వడమో ఇలాంటి కేసెస్ చాలా రేర్ ఉంటాయి. ఆ రేర్ 1-2 నాకు తగిలాయి. అప్పుడు నేను చాలా అయ్యో పోయిందే ఆర్డర్ అని అనుకుంటా, ఎవరైనా అలాగే అనుకుంటారు, ఏ బిజినెస్లో అయినా అలాగే అనుకుంటారు, అలా నేను అనుకుంటా. కానీ ఈసారి మాత్రం అసలు నేను ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది అని దానికి నేను బాధపడలేదు. అసలుగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మయ్య అనుకున్నాను. అమ్మయ్య అనుకుని సారీ, ఇది మీరు వింటుంటే, ఇది మీరు చూస్తుంటే సారీ అండి, ఏమనుకోవద్దు. అంటే ఎవరి కష్టం వాళ్ళది కదండి.
కానీ అలాంటిది నాకు అంత కష్టపడి చేసినా నాకు దానికి తగ్గ అమౌంట్ రావట్లేదు అన్నప్పుడు ఏ బిజినెస్లో వాళ్ళైనా వేరే వాళ్ళకి ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసేవాళ్ళు నేను చాలా మంచిదాన్ని కదా, లేదండి నేను చేస్తానని చెప్పాను. అలా అనుకున్నానో లేదో ఓకే చేద్దాం అనుకున్నారు. ఒక 1 అవర్లోనే నేను బాధపడడం ఇష్టం లేదనుకుంటా దేవుడికి. సో ఓకేలే అని అనుకున్నాను. అండ్ దెన్ నా తర్వాతనే ఒక 15-20 మినిట్స్ గ్యాప్ కూడా తీసుకోలేదు. వెంటనే ఒక బల్క్ ఆర్డర్ రావడం జరిగింది. రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. చాలా తక్కువ టైం ఉంది, చేయాలి, చేసి వాళ్ళకి పంపాలి. బై ద వే ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటాం, కాకపోతే ఇక్కడ నుంచి యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాము. సో కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.